పరలోకపు తండ్రి, మా పుట్టుకకు ఆధారమైన మా సృష్టికర్త, ఇదిగోనైనా తండ్రి, మీ యొక్క ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము. ఇదిగోనైనా తండ్రి, లోకంలో ఎందరోనైనా తండ్రి వ్యర్థమైన మాటలు పలుకుతూ వాళ్ళ కాలాన్ని నాయన తండ్రి గడుపుతూ ముందుకు కొనసాగుతుండదు. మీ యొక్క మాటలు వినిపించాలని నాకు ఒక స్వరాన్ని ఇచ్చారు, నాకు ఒక నాయన తండ్రి. ఆ మాటలు నేను వివరిస్తూ ఉండగా నాయన తండ్రి, మీరే నాకు ఆది నుంచి అంతం వరకు తోడై ఉండి నేను ఏమైతే వివరించాలని అనుకున్నానో నాయన తండ్రి వాటిని చక్కగా వివరించటకు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాను. ఇదిగో నాయన తండ్రి, వినుచున్న నీ పిల్లలకు నాయన తండ్రి ఆ మాటలు నాయన తండ్రి అలాగూ ఉండవో లేవో అని పరీక్షిస్తూ వాళ్ళు కూడా మాటలను శ్రద్ధగా వినాలని ప్రభువుని బట్టి కోరుకొనొచ్చు. ఈ ప్రార్థన అంతటినీ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. మరి ప్రియుల, దేవుని యొక్క మాటలను వివరించటకు దేవుడు నన్ను నియమించిన విధానాన్ని బట్టి మొదటగా మన కన్నతండ్రి అయిన దేవుడికి, మన విమోచకుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. అలాగే నేను మాటలు చెప్పుటకు సంసిద్ధుడనని నన్ను నమ్మి ఇక్కడ మీ ఎదుట మీ మధ్యన కూర్చొని వాక్యాన్ని నేర్చుకుంటున్న నన్ను గుర్తించి మీ ఎదుట నిలవబెట్టిన మన ప్రిన్సిపల్ అయిన గురునాథ్ సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ అయినటువంటి సుబ్బారెడ్డి గారికి, మరి ప్రత్యేకంగా ద్వితీయంగా రెండవసారిగా నాకు మాటలను చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభు పేరిట వందనం తెలియజేసుకొని వచ్చినారండి. మరి కొద్ది నిమిషంలో దేవుని మాటలను ధ్యానించుకున్న ప్రియుల, నాకు ఇచ్చిన సమయంలో ముగించడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ ప్రారంభ దశలో బోధించే దశలో ఉన్నాను కనుక కొంచెం సమయం అటు ఇటు అయితే ప్రేమతో నన్ను మన్నించగలరని ప్రభువుని బట్టి కోరుకొనిచున్నాను. మరి అంశం వచ్చేసి ముందుగానే మీకు తెలియపరచబడిన విధముగా, దేవుడా నీ రూపముగా మారగలనా? అంశం అండి, మరొకసారి చెప్తున్నాను. దేవుడా నీ రూపముగా మారగలనా? ప్రియులారా, నేటి క్రైస్తవ సమాజంలో సంఘాలలో క్రీస్తును నమ్ముకున్న వారి పరిస్థితి ఎలా ఉందంటే, మేము పరిశుద్ధులము, మేము విశ్వాసులము, సంఘ పెద్దలము, ఇంతకంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇంకేం అర్హతలు కావాలి అనుకునేవారు ఎందరో ఉన్నారు. మరికొందరైతే ప్రారంభపు మాటలనే పదే పదే వారి సంఘాలలో అవే బోధిస్తూ ఈ మాటలు మాత్రం చాలు మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని ధీమాగా ఉండేవారు మరెందరో. అయితే అపోస్తులైన పౌలు గారు మనకు ఒక చక్కని మాటను రాయిస్తున్నారు పిల్లలు. ఆ మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం పిల్లలు. అపోస్తులైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం పిల్లలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని. ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా లిస్టు చెప్పాడు. ఆ లిస్టులో ఏం చెప్పాడంటే ఇవన్నీ పునాది, ఈ పునాదిని మీరు మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు. అంటే మూలోపదేశములు అంటే ప్రారంభ పాఠాలు, ప్రారంభ మాటలు. ఈ మూలోపదేశములు మీరు మానమన్నాడు, కొనసాగించమన్నాడు. ఈ మూలోపదేశములు ఒక్కసారి మరొకసారి చూసుకుందాం. ఆ మూలోపదేశములు ఏమిటో ఇక్కడ మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పు అను పునాది. ఇది పునాది ప్రియులారా. ఈ మాటలన్నీ కేవలం పునాదిగానే పరిగణించాలి మీరంతా. ఏమంటే ఒక ఇంటికి పునాది వేసేటప్పుడు కేవలం ఒకసారి పునాది వేస్తారా, పదే పదే వేస్తారా? ఒకసారి పునాది వేస్తారు. ఈ మాటలు కూడా ఎలాంటివంటే పునాది లాంటి మాటలు, అంటే మూలోపదేశములు, ప్రారంభ మాటలు. ఈ మాటలు ఏం చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మానేయాలని పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెబుతున్నారంటే పౌలు గారి మాటలు కాదు, దేవుని మాటలు. అంటే ఈ మూల పాటలను మానేసి ఏం చేయమంటున్నాడు? సంపూర్ణములగుటకు సాగిపోవాలి. పరిశుద్ధమే మనం.
క్రీస్తులోని బాప్తిజం పొంది దేవుళ్ళలోకి వచ్చిన మనమందరం పరిశుద్ధులము. ఈ పరిశుద్ధులుగానే ఉండిపోకూడదు. ఎలాగైపోవాలంటే దేవుడు ఏమంటే సంపూర్ణములవుటకు సాగిపోవాలి. ఏమండి, పరిశుద్ధులుగా అయ్యాము కదా, ఇంతకాడికి మాకేం కావాలి అని అనుకుంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే మీరు సంపూర్ణులు అవ్వాలి. ఏమండి పిల్లరా, దేవుని యొక్క మా ఆలోచనలకి మన యొక్క ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉంది పిల్లరా. ఆ మాట యెషయా ప్రవక్త గారు రాస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయం ప్రియులారా 8వ వచనం. 55వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. మీ తలంపులు ఏంటో తెలుసా? పరిశుద్ధులుగా ఉంటే చాలనేవి మీ తలంపులు. ప్రారంభ పాఠాలను నేర్చుకుంటూ అక్కడే ఉండిపోతే చాలు పరలోక రాజ్యం అనుకునేవి మీ తలంపులు. కానీ నా తలంపులు సంపూర్ణంలోకి రావాలిరా మీరు. ఇంకా ఎన్నాళ్ళని ప్రారంభ పాఠాలు మూల పాఠాలు నేర్చుకుంటూ అక్కడే ఉంటారనేసి ఏంటి పౌలు గారు చెప్తున్నారు. అదే యెషయా ప్రవక్త గారు అంటున్నారు నా తలంపులు మీ తలంపుల వంటివి కావంటున్నాడు దేవుడు. ఏమిటి పిల్లలు, మనం పిల్లలను స్కూల్కి పంపిస్తాం. వాడు ఎల్కేజీ నుంచి వాడు నేర్చుకుంటూ ఎదుగుతూ వాడు అంచెలంచెలుగా పైకి వెళ్ళాలని కోరుకుంటామే తప్ప వాడి జ్ఞానం అక్కడే ఉండిపోవాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. దేవుడు కూడా మన ఎదుగుదలనే కోరుకుంటున్నాడు తప్ప అక్కడే ఉండిపోవాలని దేవుడు అనుకోవట్లేదు. వెళ్ళి పుట్టిన పిల్లవాడు మొదటగా పాలతో వారి ఆహారాన్ని ప్రారంభిస్తాడు, తర్వాత మెత్తటి పదార్థాన్ని, అటు తర్వాత గట్టి పదార్థము. అయితే పిల్లవాడు ఎదిగే విధానం కూడా మానసికంగా కానీ శారీరకంగా కానీ వయసుగా కానీ అంటే ఎదుగుదల కనబడుతూనే ఉంటుంది ప్రతి ఒక్క శిశువులో. దేవుడు కూడా బైబిల్లో మనం బట్టి ఏం చెప్తున్నాడంటే మొదటగా మన శిశువులం, క్రీస్తులకు వచ్చిన తర్వాత బాప్తిస్మం పొందిన మనం శిశువులం. ఈ శిశువులుగా ఉన్న మీరు ఇలాగే ఉండకూడదు. మూల పాఠాలను మానేసి మీరు ఏమైపోవాలంటే సంపూర్ణంగా అయిపోవాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు పిల్లల. ఇదే విషయాన్ని పౌలు గారు యేసుక్రీస్తు వారి సందర్భంలో ప్రస్తావిస్తూ మాట్లాడతాడని ఎఫెసీలకు రాసిన పత్రిక పిల్లల. ఒక విషయం, చాలా మంది ఎఫెసీలకు రాసిన పత్రికను చదివేటప్పుడు ఎఫెసీ సంఘానికి పౌలు గారు రాశారంటారు. ఎఫెసీ సంఘానికి రాయలేదండి. ఎఫెసీ అనే పట్టణంలో క్రీస్తు సంఘాలకు రాశారు పౌలు గారు. అంటే క్రీస్తు సంఘం ఎఫెసీ పట్టణంలో ఉంది, అదే సంఘం రోమా పట్టణంలో ఉంది. అంటే మనం చదువుకునేటప్పుడు ఏంటన్నప్పుడు రోమా పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. అలాగే ఇప్పుడు రిఫరెన్స్ చూసుకుంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం పిల్లలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం పిల్లలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు. ఇక్కడ ఏమంటున్నా అంటే మనమందరం అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు బోధించేవాడు కదా, బోధించేవాడు అతను ఎందుకు కలుపుకొని చెప్పుకుంటున్నాడు? బోధించేవాడైనా వినుచున్న విశ్వాసులైనా మీరంతా ఏమైపోవాలన్నప్పుడు జ్ఞానములో సంపూర్ణ పురుషులు అవ్వాలి. సంపూర్ణ పురుషులు అంటే కంప్లీట్ మ్యాన్. అంటే అతనికి ఏ వెలితి ఉండకూడదు. అలా ఏ వెలితి లేకుండా బ్రతికిన సంపూర్ణ పురుషులు ఎవరైనా ఉన్నారంటే కింద చెప్తున్నాడు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగవారకు ఆయన ఇలాగూ నియమించిన. ప్రియులారా, ఎవరైనా ఒక సంపూర్ణ పురుషుడు ఏ విషయంలో వెలితి లేకుండా బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే మనకు రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఈయన ఎలా బ్రతికాడన్నప్పుడు పరిశుద్ధుడుగా ఉంటే ప్రారంభ మూలపాఠాల్లోనే ఉండిపోలేదు. ఆయనే జ్ఞానం. ఆయన ఎలా అన్నప్పుడు సంపూర్ణ పురుషుడుగా ఎదిగాడు ఆయన. అలాగా మనం కూడా ఉండాలని అంటున్నాడు. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం అగు వరకు మనం కూడా అలాగే ఉండాలి. కింద ఏమంటున్నాడు? పరిశుద్ధులు ఎలా ఉండాలంట? సంపూర్ణమగునట్లు. పరిశుద్ధులుగా అంటే మీరు పొరపాటు, సంపూర్ణంగా అయిపోవాలి. ఇంకా ఎంతకాలం మన మూలపాఠాలు నేర్చుకుంటూ కూర్చుంటారని ఆయన చెప్తున్నాడు పిల్లలు. పౌలు గారు రాస్తూ ఇప్పుడు యేసుక్రీస్తు వారంటే ఆయన దేవుడు కదా, దేవుడు స్వరూపై ఉన్నాడు, భూమి మీదకి వచ్చాడు. ఆయనకేంటి, ఆయన ఎలాగైనా బతికేస్తాడు, ఎలాగైనా సంపూర్ణుడుగా అయిపోతాడు అనుకుంటే పొరపాటు పిల్లలు. ఆయన గురించి అదే పౌలు గారు ఎబ్రియల పత్రికలో రాస్తున్నాడు. మనం అనుకుంటున్నట్టుగా దేవుడు ఆయనకి ఏదో ప్రత్యేకమైన దేహాన్ని ఇవ్వలేదు పిల్లలు. ఏదో ఆయనకు ప్రత్యేకమైన దేహాన్ని ఇచ్చాడు, మహిమ శరీరాన్ని ఇచ్చాడు, అందుకే ఆయన సంపూర్ణుడుగా బ్రతికాడు అని అనుకుంటే పొరపాటు. ఆయనకి ఎటువంటి దేహాన్ని దేవుడు ఇచ్చాడో ఎబ్రియలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం పిల్లలు. ఎబ్రియలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. మీరు అనుకుంటున్నారు ఆయన మహిమ శరీరంగా వచ్చారని మీరు అనుకుంటున్నారు. మహిమ శరీరంగా వచ్చారు కనుక సంపూర్ణుడిగా బ్రతికాడని అనుకుంటే పొరపాటు. మీరు ఏ విధంగా అయితే తల్లి గర్భం నుంచి బయటికి వచ్చారో, మీ తల్లి మిమ్మల్ని ఏ విధంగా నవమాసాలు మోసి కని పెంచిందో, ఆనాడు మరియమ్మ గారు కూడా అలాగే ఆయన కని పెంచారు. అదే దేహాన్ని ధరించుకున్న ఆయన సంపూర్ణుడిగా మారాడు. ఇంకా కింద చూడండి పిల్లలు, ఏదైనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనగా అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఏమంటున్నా, ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను. మనలాగే రక్త మాంసాలు ధరించుకొని, నీకు నాకు ఏ అవయవాలు అయితే ఉన్నాయో అవే అవయవాలను ధరించుకొని ఆయన మనలో ఒకరి వంటి వాడాయన. మనం ఎలా బ్రతికాడో అలాగే బ్రతికాడు ఆయన. క్రీస్తుగా మనిషిగా భూమి మీదకి వచ్చాడు, సంపూర్ణత్వం సంపాదించుకున్నాడు, దేవుని రూపాన్ని ధరించుకున్నాడు. ఆయన పరిపక్వం చెందాడు. ఆయన మనిషిగా ఉన్న ఆయన దేవుని రూపంగా ఎలా మారాడంటే మొదటగా సంపూర్ణుడుగా అయిపోయాడు. ఏమిటి, దేవుడు ఒక మాట రాయిస్తాడండి, సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైన అంటాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారే జ్ఞానం. అటువంటి జ్ఞానము, సుందరమైన పాదాలు, పూల పాంపు మీద నడచాల్సిన ఆయన పాదాలు, ఏమండి పొలాల మీదకి వెళ్ళి కొండల మధ్య ముళ్ళ కంపలు తొక్కుకుంటూ నడిచాడు ఆ మహానుభావుడు. మనకు మాదిరిగా పెట్టాడు. ఆయన చేయకుండా మనల్ని చేయమని అనలేదు. ఆయన సంపూర్ణుడుగా మారిన తర్వాత మనల్ని కూడా సంపూర్ణులుగా మారాలని కోరుకున్నాడు. ఇంకా దేవుని రూపాన్ని మనకు కావాలని చాలా మంది అనుకుంటారు. దేవుని రూపం కావాలంటే వద్దనుకునే వాళ్ళు ఎంతమంది? ప్రతి ఒక్కరు కావాలని కోరుకుంటారు. ఇందుకు ప్రతి ఒక్కరికి దేవుని రూపం వస్తుందా? మరి యేసుక్రీస్తు సంపూర్ణత్వాన్ని సంపాదించుకున్నాడు, దేవుని రూపంగా మారాడు. మరి ప్రతి ఒక్కరికి దేవుని స్వరూపం కావాలనుకుంటే వస్తుందంటే ఖచ్చితంగా రాదని దేవుడే చెప్పాడు. నేను చెప్తున్న మాట కాదు. ఆ మాట చూసుకున్నాం. లూకా సువార్త 13వ అధ్యాయము 23-24 వచనాలు పిల్ల. వైద్యుడైన లూకా గారు రాసిన 13వ అధ్యాయము 23-24 వచనాలు. ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా? ప్రభువా దేవుని రూపాన్ని ధరించుకునేవారు కొద్ది మందేనా? రక్షణ పొందేవారు ఎవరు అంటున్నారు? పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళే రక్షణ పొందిన వాళ్ళు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళంతా ఎవరు? ఒకవేళ వెళ్ళవలసి వస్తే, ఇప్పటివరకు ఎవరు వెళ్ళలేదు యేసుక్రీస్తు వారు తప్ప. ఒకవేళ వెళ్ళవలసి వస్తే రక్షణ పొందిన వారే వెళ్తారు. అంటే రక్షణ పొందిన వీళ్ళందరూ ఎవరు? దేవుని రూపాన్ని ధరించుకునేవారు. ఇప్పుడు అక్కడ ఒకడు వచ్చి అడుగుతున్నాడు యేసుక్రీస్తు వారు, ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా? దేవుని రూపాన్ని ధరించుకునేవారు ఎంతమంది అయ్యా? కొద్ది మంది, ఎక్కువ మందా? అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుది. అనేకులు దేవుని రూపాన్ని ధరించుకుందాము, దేవుని రూపంగా మారిపోదామని ప్రయత్నిస్తారు. వారి వలన అవుతుందన్నాడా? కాదన్నాడా? ఖచ్చితంగా కాదని చెప్పాడు పిల్లలు. మరి దేవుని రూపంగా మారలేదని ఆయన చెప్పేశాడు. కానీ మనకేం చెప్పాడు అన్నప్పుడు, పరిశుద్ధులుగా వచ్చిన మనకి అన్ని విషయంలో మనం ఎరగాలి. అన్ని విషయంలో పరిశుద్ధులుగా ఉన్న మీరు క్రీస్తులో దినదినం అభివృద్ధి చెందుతూ సంపూర్ణ పురుషులైపోవాలి. ఒకానొక నోడు దేవుని రూపాన్ని ధరించుకోవాలని ఆయన చెప్పాడు. ఇంకా కొలస్సీలకు రాసిన పత్రికను ఆలోచిద్దాం పిల్లలు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఆలోచిద్దాం పిల్లలు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలైనగా దేవత్వము యొక్క దేవుని లక్షణములు ఏమంటున్నాడంటే, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. దేవుడు ఎలా ఉన్నాడంటే, దేవుని లక్షణాలు ఎలా ఉన్నాయంటే, ఇగో సర్వము మొత్తము క్రీస్తులో నిక్షిప్తమై ఉన్నాయి. క్రీస్తు ఎలా బ్రతుకుతున్నాడో దేవుడు కూడా అలాగే ఉన్నాడు. దేవుడి దగ్గర ఏది నేర్చుకున్నాడో యేసుక్రీస్తు వారు అదే వచ్చి ఈ సమాజానికి బయలుపరిచాడు. ఇప్పుడు క్రీస్తును చూస్తే ఎవరిని చూసినట్టు? తండ్రిని చూసినట్టే. ఇక్కడ ఏమంటారంటే, క్రీస్తు యొక్క దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుతున్నది. యేసుక్రీస్తు వారు పిల్ల ఎలా బ్రతికాడన్నప్పుడు
కేవలం యూదా గోత్రం నుంచి వచ్చి యూదా గోత్రం వారిని మాత్రమే రక్షించడానికి ఆయన రాలేదు. ప్రపంచ మానవాళిని రక్షించడానికి వచ్చాడు ఆయన. ఆయన ప్రాణం పెడుతున్నప్పుడు ప్రతి రక్తపు బొట్టు సిలువలో దారగా కారుతున్నప్పుడు ఆ రక్తపు బొట్టు నుంచి ప్రతి జనములో నుంచి ప్రతి వంశంలో నుంచి యూదుడని గ్రీసు దేశస్థుడని అన్యుడని ఏ భేదమును లేదు, అందరూ క్రీస్తులకు వచ్చేసారు పిల్లలు ఈ రక్తము ద్వారా. ఆ రక్తం ప్రతి ఒక్క పాపాన్ని కడుగుతుందని ఆయన రమ్మని చెప్పాడు. ఆయన పిలుపుకు నోచుకొని వచ్చిన వారు కేవలం కొద్ది మంది పిల్లలు క్రీస్తులకు వచ్చిన వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ విధంగా బ్రతికారు. ఆ విధంగా బ్రతికిన ఆయన పిల్లలు మనకు ఒక మాదిరిగా ఆయన నిలిచి వెళ్ళాడు. అయితే ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన ఆయన స్వరూపం మనల్ని ధరించుకోమని పౌలు గారు చెప్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 వచ్చిన పిల్లలు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 వచ్చిన పిల్లలు, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన. మీరు నా పిల్లలు, మిమ్మల్ని దేవుళ్ళకి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి క్రీస్తు స్వరూపం తెప్పించేంత వరకు ఎంతో ప్రయాసపడ్డాను. తెప్పించిన తర్వాత మరలా మీరు మూలపాఠాల వైపు వెళ్ళిపోతున్నారు. మరలా మిమ్మల్ని తోలుకొని క్రీస్తు స్వరూపం ఏర్పరచాలంటే మీ యందు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. అంటే యేసుక్రీస్తు వారిని దేవుడు మనకి ఎందుకు మాదిరిగా పెట్టాడంటే మనకందరికీ దేవుడు ఒక పేరు ఇచ్చాడు పిల్లలు. బాప్తిజం పొంది క్రీస్తులకు వచ్చిన వారందరికీ దేవుడు పెట్టిన పేరేంటి అన్నప్పుడు క్రైస్తవులు అంటే ఏంటన్నప్పుడు క్రీస్తును ధరించుకున్న వాళ్ళు. ధరించుకున్న దశలోనే ఉన్నావా? ఆ ధరించుకున్న దాన్ని సంపూర్ణంగా నెరవేర్చే దశలో ఉన్నామా మనం? ఎప్పుడైతే క్రీస్తును ధరించుకున్న మనం సంపూర్ణత్వంలోకి వెళ్ళిపోతే దాని తర్వాత ఫైనల్ స్టేజ్ ఏంటన్నప్పుడు దేవుని రూపాన్ని మనం ధరించుకున్నట్టే. పిల్లలు ఇక్కడ క్రీస్తు స్వరూపం ఏర్పడాలని ఆయన కోరుకుంటున్నాడు. క్రీస్తులోనికి వచ్చిన వాళ్ళందరూ పరిపూర్ణులు అవ్వాలి. కానీ లోకంలో కూడా ఒక సామెత ఉంది పిల్లరా, రాను రాను రాజుగారి గురం ఏమైందంట, గాడిద అయిపోయింది. అంటే క్రీస్తులోనికి వచ్చి పరిశుద్ధతను పొందుకున్న వీళ్ళు ఏమైపోతే సంపూర్ణులు అవ్వాల్సింది పోయి మరలా మూలపాఠాలు మరలా కూర్చొని అదే ఇది తప్పురా ఇది ఆత్మయే జీవింపజేయుతుందన్న మాటకు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈనాడు క్రైస్తవులు. క్రీస్తుని ధరించుకున్నామన్న దేవుడి ప్రజలకి ఇవే మాటలు మూలపాఠాలు చెప్పాల్సిన పరిస్థితి. ఇప్పుడు దయ్యం రూపం రావాలంటే పెద్ద కష్టం కాదండి. దయ్యం రూపం రావాలంటే ఏ నరహత్యలో చేయాల్సిన అక్కర్లేదు, ఏ వ్యభిచారాలో చేయాల్సిన అక్కర్లేదు, ఏవేవో గొప్ప గొప్ప నేరాలు ఘోరాలు చేయాల్సిన అక్కర్లేదు. నీ ఎదుటనున్న సహోదరుని నువ్వు ద్వేషిస్తే అప్పుడే నరహంతకుడికి పెద్దగా దయ్యం రూపం రావాల్సింటే పెద్ద పని లేదు. కానీ దేవుని రూపం రావాలంటే చాలా కష్టం పిల్ల. దేవుని రూపాన్ని సంపాదించుకోవాలంటే దేవుడే చెప్తున్నాడు అంత సులువు కాదనేసి. ఏమిటి పిల్లలు, ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో ప్లానింగ్లు ఉంటాడు. ఇల్లు కట్టుకోవాలంటే ఎంతో ఖర్చుతో కూడుకునేది. ఒక ఉద్యోగాన్ని సంపాదించుకోవాలన్నది లోకంలో ఏదైనా సంపాదించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకునేది. ఏదైనా ఎన్నో నిగ్రహించుకుంటే తప్ప ఒక ఇల్లు కట్టాలంటే విందులు వినోదాలు మానుకోవాలి, లెక్కలు పొదుపు చేయడం నేర్చుకోవాలి. ఎంతో నువ్వు సమకూర్చుకొని కూడబెట్టుకొని నువ్వు ఎక్కువ ఖర్చు చేసిన మితముగా ఖర్చు చేస్తే నువ్వు అనగానే నిర్మాణాన్ని నిర్మించుకోగలవు. దేవుడున్న రూపం నీకు రావాలంటే దేవుడు కూడా ఎన్నింటిలో నియంత్రించుకోమన్నాడు. అవి ఏంటన్నప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం, వీటిని నువ్వు నియంత్రించుకొని వీటిని నువ్వు జయించావంటే నా సింహాసనం మీద నిన్ను కూర్చుండనిస్తున్నాడు. అంటే ఇప్పుడు దేవుని రూపం రావాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం వీటన్నిటిని నువ్వు నియంత్రించుకున్నప్పుడు నువ్వు దేవుని రూపంగా రాగలవు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఫైనల్ స్టేజ్, సంపూర్ణత్వానికి మాదిరి ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏది కాదు. ఆయన గురించి రాయబడిన మాట, యేసువారు జ్ఞానవంతును, వయస్సు ఎందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్తిల్లుతూ ఉంది. అంటే ఆయన ప్రోగ్రెస్ పైకి ఎదుగుతూనే ఉంది తప్ప పడిపోవడం లేదు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, సంపూర్ణంగా అవే క్రమంగా వెంటనే ఏర్పడదు క్రీస్తు స్వరూపం. అంత సులువు కాదు క్రీస్తు స్వరూపం ఏర్పడాలంటే. మనలో ఉన్న లోపాలను సరి చేసుకుంటూ క్రమక్రమంగా వర్ధిల్లుతూనే వెళ్ళి మనం చచ్చేలోపు క్రీస్తు వారిలాగా మారి సంపూర్ణత్వంగా వెళ్ళిపోతే దేవుడున్న రూపాన్ని మనం ధరించుకునేట్టే పిల్లలు. అయితే పిల్లరా, లోకంలో కూడా చాలా మంది ఉదాహరణలు చెప్తుంటారు. తప్పంట వెంటనే పొదగల నిజ జీవితంలో ఏదైనా కానీ ఫస్ట్ గుడ్డు పెడుతుంది కోడైనా, తర్వాత అది పొదగాలి, అది పొదిగిన తర్వాత మళ్ళీ కోడి పిల్లగా మారాలి, దాని తర్వాత అది కోడిగా మారాలి. దాని జీవితమే అలా ఉంది. మరి మన జీవితం తల్లి గర్భం నుండి వచ్చాము, లోకంలో కలిసిపోయాము, క్రీస్తును నమ్మాము, విశ్వసించాము, పరిశుద్ధులుగా తీర్చబడ్డాము. ఇక్కడ మళ్ళా పడిపోకూడదు. ఇక్కడ నుంచి సంపూర్ణమైన పొజిషన్లోకి మనం వెళ్ళిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లల. అయితే ఒకనాడు ఒక సందర్భం వచ్చింది పిల్లల, మీకు అందరికీ తెలిసిన సందర్భం. యేసుక్రీస్తు శిష్యులలో ఒక వ్యక్తి వచ్చి ఫిలిప్పు గారు ఆయన అంటున్నప్పుడు, ప్రభువా ఎప్పుడు చూసినా పరలోకమందున మా తండ్రి అంటావు,
తండ్రిని బయలుపరచడానికి వచ్చానంటావు, ఏది చేసినా తండ్రి నిమిత్తం చేయమంటావు, తండ్రికే ప్రార్థన చేయమంటావు. ఆ తండ్రి తండ్రి అని వినేదే తప్ప మేము ఎప్పుడు ఆయన చూడలేదయ్యా, ఒకసారి ఆయన ఎలా ఉంటాడో మాకు చూపించయ్యా అని ఫిలిప్పు గారు అడిగారు పిల్లలు. ఆ సందర్భాన్ని చూసుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు, మాకు ఏ స్వస్థత వరాలు అక్కర్లేదు, మాకేదో గొప్ప గొప్ప పేర్లు అక్కర్లేదయ్యా, మాకు తండ్రి ఎలా ఉంటాడో చూపి. నువ్వు తండ్రి తండ్రి అంటున్నావు, మాట్లాడితే పరలోకమందున మా తండ్రి అంటున్నావు, మాట్లాడితే దేవుడు ఆత్మగనుక అంటున్నావు, ఎలా ఉంటాడో మాకు అర్థం కావట్లేదయ్యా అని వాళ్ళు కూడా అనుకున్నారు. ఈయన ఎవరో అనుకున్నారు. సముద్రం మీద ఈయన మాటకు అన్ని నిమ్మలు పడిపోతుంది, సముద్రం కూడా నిమ్మలు పడిపోతుంది. ఈయన ఎవరో అనుకున్నారు. ఈయన గురించే శిష్యుల క్లారిటీ లేదు. ఇప్పుడు దేవుడి గురించి వచ్చి అడుగుతున్నారు. దేవుడి గురించి వచ్చి అడుగుతున్నప్పుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు కదండి, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచినాడు. ఫిలిప్పు, నువ్వు తండ్రిని అడుగుతున్నావే, ఆయన ఎలా ఉంటాడంటే నువ్వు నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టే. అంటే నాకు ఉన్నట్టుగా ఇవే కళ్ళు ఇవే జుట్టు అనుకోకు. ఏ లక్షణాలు అయితే నాలో ఉన్నాయో ఇవన్నీ తండ్రిలో ఉన్నాయి. ఒక వ్యభిచారిని సైతం నేను క్షమించగలను, అది దేవుల్లో ఉండే లక్షణం. ఒక పాపము చేసిన వారిని నేను క్షమించగలను, అది దేవుల్లో ఉండే లక్షణం. ఒక నరహంతను సైతం నేను క్షమించి మార్చుకోవడానికి మరొక అవకాశం ఇవ్వగలను. సహోదరులను అందరినీ నేను ప్రేమించగలను. ఇది దేవుడుకున్న లక్షణాలు. తండ్రి దగ్గర నేను నేర్చుకున్నవే మీకు బోధిస్తున్నాను తప్ప కొత్తగా నేను ఏది నేర్చుకునే లేదని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ లక్షణాలు క్రీస్తుతో పాటు తిరుగుతున్నారు, చూస్తున్నారు సువార్త పరిచర్యలో. ఇవే లక్షణాలు తండ్రికి కూడా ఉన్నాయా అని చెప్తున్నారు తప్ప శరీర ఆకృతిని బట్టి మాట్లాడట్లేదు ఇక్కడ యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు తండ్రిని చూస్తే యేసుక్రీస్తు వారిని చూసినట్టు. ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్న మనల్ని చూస్తే జనాలకు ఎవరు కనపడాలి? ఖచ్చితంగా క్రీస్తు వారు కనపడాలి. మరి మనలో క్రీస్తు వారు కనపడుతున్నారా లేదా? మరి మన దినదినము మన ఆత్మీయ జీవితం ఎలా ఉందని మన ఆత్మవిమర్శన చేసుకోవాలి పిల్లలు ఖచ్చితంగా. ఎందుకంటే ఒకడు తాను నిలుచున్నాడని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి పిల్లలు. అది దేవుడు మనకు హెచ్చరిక చెప్పాడు. అయితే పిల్లలు ఒక మాట చూసుకున్నాము, తండ్రి ఉన్నట్టుగా యేసు వారు ఉన్నారు, యేసు ఉన్నట్టుగా మనం ఉండాలి. కానీ మనం ఎలా ఉన్నామో ఒక మాట చెప్తున్నాడు ఆయన. మనం ఎలా ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో చెప్తున్నాడు ఆయన. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం పిల్లలు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఆ పోలిక క్రీస్తుకున్న పోలికగానే మనం మార్చబడుచున్నాం. దినదినము మనలో మార్పు కనపడాలి. ఏ పోలిక? ప్రభువు లాగానే మనలో మార్పు కనపడాలి. ఏమిటి? మనము బ్రతుకులో క్రీస్తు ఎదుగుతున్నాడా లేదా, మన జీవితంలో క్రీస్తు వారు కనబడుతున్నారా లేదని దేవుడు లేఖనములను బట్టి చూసుకున్నాడు పిల్లలు. యేసుక్రీస్తు వారు అన్న మాట, ఇదిగో నా యందు తండ్రి నిలుచున్నాడు, తండ్రి యందు నేను నిలుచున్నాను. ఇప్పుడు మనలో దేవుడు నిలిచి ఉన్నాడో లేదో, దేవుడి రూపం మనలో ఏర్పడుతుందో లేదో ఒకసారి ఒక వచనాన్ని బట్టి ముందుకు వెళ్ళిపోదాం పిల్లలు. త్వరగా ముగిస్తాను. దేవుని యొక్క రూపము మనలో ఏర్పడుతుందో లేదో అనడానికి ఇది నేను చెబుతున్న మాటలు కాదు పిల్లలు, దేవుడు చెబుతున్న మాటలు. ఆ మాట చూసుకున్నాము. 1వ యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు పిల్లలు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుడు ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుడు మన దగ్గర ఎప్పుడు ఉంటావయ్యా, నువ్వు నా దగ్గర, నీ రూపం వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు ఎంత మన యందు ఉంటాడా? ఖచ్చితంగా ఉంటాడు. లేఖనం నిరర్థకం కానేలేదు ప్రియులారా. లేఖనం వృధాగా పోదు. మనం ఒకరినొకరు ప్రేమిస్తే దేవుడు మన దగ్గర ఉంటాడంటే ఇంతే చేయాల్సిన పని. దేవుడి రూపం మన ఎందుకు ఏర్పడాలంటే మనం ఒకరినొకరు ప్రేమించాలని చెప్పాడు. అంటే మనం ఒకరినొకరు ప్రేమిస్తున్నామంటే అదేంటి, మనం క్రైస్తవులం కదా,
శత్రువులను సైతం ప్రేమించేంత ప్రేమ మనది, అంత గొప్పవారు మనం. సరే, ఒక్కసారి ఒక ప్రారంభ క్రైస్తవ సంఘాన్ని గురించి ఒకసారి ఆలోచిస్తే, ఎవరి పేతురు గారండి మొదట ప్రారంభంగా బోధ చేసినప్పుడు, అపోస్తుల కార్యంలో కనబడినప్పుడు మనకు ఆయన బోధ చేయగానే సుమారుగా 3000 మంది బాప్తిస్మం పొందారు. 3000 మంది బాప్తిస్మం పొందారు, పరిశుద్ధతలోకి వచ్చారు. పరిశుద్ధతలోకి వచ్చిన వారిని గూర్చి తర్వాత ఒక మాట రాయబడతా పిల్లలు, వీరు అపోస్తలుల బోధ యందును, తర్వాత మాట ఏంటండి, అపోస్తలుల బోధ యందును సహవాసం అన్నట్టు ఇక్కడ దొరికిపోతాం పిల్లలు మనం అందరం. ఏమిటి, దేవుడు శత్రువులను సైతం ప్రేమించాడు. మేము శత్రువులైనా ప్రేమిస్తాం ప్రభావ, సంఘంలో ఉన్న సహోదరులతో సహవాసంగా ఉందాం. ఇది దేవుడు మనకు నిజంగా ఇవి మూలపడలు కాదు పిల్లలు, ఇవి నిజంగా మనం పరిపక్వం చెందుతూ సంపూర్ణంగా అవ్వడానికి రాయించాడు. చాలా మంది ఏమంటే శత్రువులైనా ప్రేమిస్తాం, కానీ సహోదరుల మధ్య ఐక్యమత్యం లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అపోస్తలుల బోధైన సహవాసం అతనితో నేను మాట్లాడాలనేసి అతనితో దూరంగా ఉంటే దేవుడు మన ఎందుకు నిలిచి ఉంటాడా? మనం ఒకరినొకరు ప్రేమించిన ఇడలా దేవుడు మన ఎందుకు నిలిచి ఉంటాడు. దేవుడు మన ఎందుకు నిలిచి ఉండాలంటే నువ్వు ఒకరినొకరు ప్రేమించాలి. అదేంటయ్యా ప్రేమ అంటే, నేను ప్రేమిస్తున్నానంటే సరిపోదు. ప్రేమ గురించి కొరంథీ పత్రికలో పెద్ద లిస్టే చెప్తాడు ఆయన. ప్రేమ దీర్ఘకాలం సహించును అంటాడు, దయ చూపించును అంటాడు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తింపదు, నిష్ప్రయోజనము కోరుకోదు, ఇదిగో అపకారం ఏది హృదయంలో ఉంచుకోవద్దు. ప్రేమ అనేది, ప్రేమ అనడానికి ఇన్ని నిదర్శనాలు పెట్టాడు ఆయన. నువ్వు సహోదరుని ఇన్ని లక్షణాల్లో ప్రేమించగలుగుతున్నావా? అందుకే దేవుడు అంటాడు, కంటిన్యూల సహోదరుని ప్రేమించిన నువ్వు కనబడుతున్న నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఈ పెద్ద డ్రామా అనేసాడు ఆయన. నువ్వు అనుకుంటున్నావు ఏదో నన్ను ప్రేమిస్తున్నావు అనేసి, నీ కంటిన్యూల సహోదరుని ప్రేమిస్తే నేను నీ దగ్గరకు వచ్చి ఉంటాను, నీలో నిలిచి ఉంటాను అంటున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమిస్తే మీకేమి ప్రయోజనం అంటున్నాడు ఆయన. కాబట్టి పిల్లల దేవుడు ఏం చెప్పారంటే, మనలో ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఒకరినొకరు ప్రేమిస్తూ మనం ముందుకెళ్ళాలి క్రైస్తవులుగా. కాబట్టి కొన్ని మాటలు చూసినప్పుడు ఇంకా ముందుకెళ్దాము. యోహాను గారు రాసిన యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం పిల్లలు. కాబట్టి ఈ విధంగా ప్రేమ అనేసరికి ఈనాడు ఏమైపోయిందంటే, కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, వర్గాన్ని బట్టి ఒక్కొక్కరిలో విచ్ఛిన్నమైన పదం. ఇలాంటిగా ఒకరి మీద ప్రేమ చూపిస్తూ, ఒక మీద దయ చూపించకుండా, ఒకరి మీద కనికరం చూపిస్తూ, ఒక మీద విమర్శిస్తూ నువ్వు ఈ విధంగా ఉన్నావంటే ఖచ్చితంగా ఇలాంటి వారి దగ్గర దేవుడు ఉన్నాడని చెప్పేశాడు పిల్లలు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం పిల్లలు చూసుకున్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం, 10వ అధ్యాయం 39 పిల్లలు క్షమించండి. మీరు దైవములనే మాట ఉంటుంది, మీరు దైవములని వినండి. 34 ఓకే చదవండి పిల్లలు. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములలో వ్రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్థం కానిది, లేఖనం వృధాగా పోదు అని ఏమంటున్నాడంటే, దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవాలు. దైవాలు అంటే ఎవరంటే, దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవాలు. దేవుని వాక్యం ఎవరికి వచ్చినంటే అక్కడక్కడ 4-5 రిఫరెన్సులు తీసుకొని మాటలు బోధిస్తే వాళ్ళకి దేవుని వాక్యం వచ్చినట్ట. 66 గ్రంథాలలో నిక్షిప్తమైన మాటల సారాన్ని నువ్వు తెలుసుకుంటే దేవుని వాక్యం నీకు వచ్చినట్టు. ఏంటయ్యా 66 పుస్తకాల సారం అన్నప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. 66 పుస్తకాల సారం. ఆ విధంగా ప్రేమిస్తే దేవుడు నీలో ఉంటాడు. మనం ఒకరిని ప్రేమిస్తే ఖచ్చితంగా దేవుడు మనలో నిలిచి ఉంటాడు. దేవుని వాక్యం ఎవరికి వచ్చిన అంటే 66 పుస్తకాలు మాకు రావు కదా, మేము బైబిలే చదవలేదు కదా అని అంటే దాని సారాన్ని ఒక్క మాటలో చెప్పేశాడు దేవుడు. నువ్వు ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. అంటే దేవుని రూపం నీలో ఏర్పడాలంటే నువ్వు ఏ విధంగా ఎదగాలన్నప్పుడు క్రమక్రమంగా వాక్యంలో ఎదుగుతుండాలి. దేవుడి యొక్క సంపూర్ణతలో నువ్వు వస్తుండాలి. దేవుడి యొక్క మాటలలో, పనులలో, అన్నిటిలో మనం అన్ని విషయంలో ఎదగాలన్నాడు. అన్ని విషయంలో, ఏదో ఒక విషయంలో ఎదిగి ఇంకొక విషయంలో పడిపోతుంటే అది ఎదగడం అన్నట్టు లేదు. అది సంపూర్ణత్వానికి నోచుకోదు ఆ పదము. అందుకే దేవుడు ఏమనంటే అన్ని విషయాల్లో ఎదగాలని కోరుకున్నాడు. ఇప్పుడు 66 పుస్తకాలు ఉన్న సారాన్ని మనం పాటిస్తే ఖచ్చితంగా మనం దైవాలం. ఏంటా సారం అన్నప్పుడు ప్రేమ. అందుకే అంటాడు కదా, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ 3 శ్రేష్టమైనవే. వీటిలో మరీ ప్రాముఖ్యం ఏంటన్నప్పుడు ప్రేమే. చివరికి నిలిచేది ఏంటన్నప్పుడు ప్రేమే. అందుకే ఇంకో మాట చూస్తే దేవుని రూపం ఏంటన్నప్పుడు మనకందరికీ తెలిసిన మాటే. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ఏముంటుంది అన్నప్పుడు, దేవుడు ఆత్మ కనుక. దేవుడు ఏంటన్నప్పుడు ఆయన రూపం ఏంటన్నప్పుడు ఆత్మ అంటే ఏదో మనం క్లిప్స్లో చూస్తున్నట్టుగా చిన్నగా కనపడేది కాదు.
ఆకాశ మహాకాశములు పట్టదాలని సైతం రూపం, అది దేవుని రూపం. అంటే యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేచి శిష్యులకు ఏ విధంగా అగబడినాడు అన్నప్పుడు ఇదే మహిమ శరీరంతోనే కనబడినాడు. అంటే ఒక్క క్షణంలో వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, పొర్లించిన బండ పొర్లించినట్టుగానే ఉంది, దాన్ని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేసాడు. వెంటనే ఎక్కడి నుంచి శిష్యులు చూస్తుండగానే ఒక్క క్షణంలో ఆరోహణం అయిపోయాడు పరలోకానికి. అంటే ఆ రూపం ఏంటన్నప్పుడు నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, దేవుని రూపం. తర్వాత నువ్వు పొందుకునే ఆ రూపం ఎలాంటిది అన్నప్పుడు పరలోకానికి నువ్వు మహా ఆకాశం సైతం అడ్డు రావు, ఏమిని అడ్డు రావు ఆత్మ రూపాన్ని. అటువంటి పెద్ద ఆకారాన్ని మనం పొందుకోవాలి, దేవుని యొక్క రూపాన్ని మనం ధరించుకోవాలంటే మొదటగా క్రీస్తు మనలో కనపడాలి. క్రీస్తు ఏ విధంగా బ్రతికాడో అదే మనకు మాదిరి. క్రీస్తు ఏ విధంగా అయితే సంపూర్ణులుగా ఎదిగాడో మనము దేవుని వాక్యం పట్ల ఆ విధంగా సంపూర్ణులుగా ఎదగాలి. దేవుడు మనలో ఉండాలంటే మనం ఒకరినొకరు ప్రేమించాలి. ఇంకా చివరిగా ఒక రిఫరెన్స్ చూసుకొని ముగిస్తాను ప్రియులారా. ఈ శరీరంలో మనం ఉండగానే సంపూర్ణత్వాన్ని పొందుకోవాలి ప్రియులారా. ఈ శరీరంలో ఉండగానే దేవుణ్ణి మనం చూపించాలి సమాజానికి. మరొక మాట చూసుకొని 1 కొరింథీయులకు రాసిన పత్రిక చివరి మాట ప్రియులారా చూసుకొని ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం ప్రియులారా. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలికయు ధరించును అంటే మట్టి నుండి పుట్టిన వాని ఆకారాన్ని మనం అయితే ధరించుకున్నాము. అయితే చచ్చిన తర్వాత నువ్వు ఎవరి ఆకారాన్ని ధరించుకోవాలన్నప్పుడు పరలోక సంబంధి అయిన ఆకారాన్ని నువ్వు ధరించుకోవాలి. నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు క్రీస్తు యొక్క సంపూర్ణతను నువ్వు ధరించుకోవాలి. నిన్ను చూస్తున్నప్పుడు ఒక క్రీస్తును చూసినట్టు ఉందని ఈనాడు సమాజం చెప్పాలి ప్రియులారా. ఆ విధంగా మనం బ్రతకాలి. అంటే ఈ రూపంలో మనం పరిపూర్ణతను సంపాదించుకోగలిగితే ఎవరైనా మనల్ని చూసినప్పుడు ఇది ఒక క్రీస్తు నడిచేస్తున్న దైవం అనాలి. అది ఒక్క క్షణంలోనే వచ్చేస్తుంది అనుకుంటే పొరపాటు ఆ సంపూర్ణత్వం. అందుకే పౌలు గారు కూడా సంపూర్ణమవుడు ఎదగాలన్నాడు. స్టెప్ బై స్టెప్ మనం ఎదగాలి తప్ప పడిపోకూడదు ప్రియులారా. ఈ క్రమంలో పరిశుద్ధులుగా ఉన్న మనం సంపూర్ణత్వంలోకి వెళ్ళిపోవాలి. సంపూర్ణత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఖచ్చితంగా దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకుంటాం. దేవుడా నీ రూపంగా మారగలనంటే ఖచ్చితంగా మారగలవునైనా. నువ్వు ఎప్పుడు మారగలవు అంటే నీలో ప్రేమ అనేదాన్ని నువ్వు నింపుకొని నువ్వు ప్రేమా స్వరూపి అయిపోయి, నేను కూడా ప్రేమా స్వరూపి, దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. అదే ప్రేమను మనం నింపుకొని సహోదరుల పట్ల ఐకమత్యం కలిగి సమాజానికి మనం చూసినప్పుడు ఒక క్రీస్తులో మనం కనబడి ఈ విధంగా మనం ఉన్నామంటే మన రూపాన్ని సైతం కూడా ఒక్క క్షణంలో పరలోక రాజ్యానికి వెళ్ళిపోయేది. ఆ దేహాన్ని మనం ధరించుకుంటాం. క్రీస్తు ఉన్న సింహాసనంతో పాటు మనం కూడా సింహాసనంలో కూర్చుండని ఉన్నాడు. ఒకవేళ లేదు దయ్యాన్ని రూపాన్ని సంపాదించుకుంటావా, వానికి వాళ్ళ దూతలకు సిద్ధపడబడిన నిత్యాగ్ని నరకం నుండి వీరిని త్రోసేయండి, వెలుపల చీకటిలోకి వీరిని త్రోసివేయండి అని చెప్తారు. ఆ విధంగా మనం అనిపించుకోకుండా దేవుడున్న లోకానికి మనం అందరం చేరుకోవాలని కోరుకుంటూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ముగించుకున్నాం. వీళ్ళ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నైనా తండ్రి ఏదోనైనా తండ్రి నేనేదో 4 మాటలు ఎక్కువ నేర్చుకున్నానని కాదనైనా తండ్రి, శ్రీ జయశాలి పీడి సుందరరావు గారు లాంటి వారైనా తండ్రి ఎన్నో సంవత్సరాలు బైబిల్ను పఠించిన నిరంతర విద్యార్థిని నేనని చెప్పాడు నైనా తండ్రి. ఆ మనుషుల ముందు నైనా తండ్రి మేమెంతో మరింత నిరంతర విద్యార్థులమై ఉండాలో, ఇది ముమ్మాటికి నైనా తండ్రి బైబిల్ చెప్పిన సత్యము నైనా తండ్రి నేర్చుకునే దశలోనే ఉండగలం నైనా తండ్రి. మేము అంతే తప్ప సంపూర్ణ వాక్యాన్ని నేర్చుకునే దానికి ఈ ఆయుష్ సరిపోదు నైనా తండ్రి. ఇది ఒక మహాసముద్రం అయితే దానిలో లేఖనాలను నైనా తండ్రి మేము పరిశోధించగలిగి కొత్త విషయం మాకు వెలికి వస్తూనే ఉంటుంది నైనా తండ్రి. అయితే నేను నైనా తండ్రి జ్ఞానం ఉప్పొంగ చేయను అన్నారు నైనా తండ్రి. ఇదిగో నైనా తండ్రి జ్ఞానాన్ని బట్టి నైనా తండ్రి నేను ఉప్పొంగిపోకుండా నైనా తండ్రి మీ యొక్క చల్లని జీవన కింద నైనా తండ్రి నేను సురక్షితంగా ఉంటూ నైనా తండ్రి నన్ను నేను తగ్గించుకుని నైనా తండ్రి మీరు నాకు ఇచ్చిన వాక్చాతుర్యాన్ని బట్టి నైనా తండ్రి మీరు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి మరింత జ్ఞానాన్ని నేను నేర్చుకుంటూ నైనా తండ్రి మీ యొక్క పిల్లలకు వీలైతే భవిష్యత్తు కూడా మరిన్ని మాటలు వివరించడానికి నాకు కృపను జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాను నైనా తండ్రి. ఇదిగో నైనా తండ్రి నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చి నైనా తండ్రి ఎవరి మధ్యనైతే నేను కూర్చొని వాక్యాన్ని వింటూ నేర్చుకున్నాను నైనా తండ్రి. నాకు అనేక సందేహములు నైనా తండ్రి తలెత్తినప్పుడు నైనా తండ్రి సుబ్బారెడ్డిని అయితే నేను ప్రసాదాన్ని అయితే నేను నైనా తండ్రి ఆ సందేహాలను నివృత్తి చేసుకుంటూ నైనా తండ్రి ఈనాడు వారి మధ్యనే వాక్యాన్ని బోధించే అవకాశం నాకు ఇచ్చిన దాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం నైనా తండ్రి. ఇదిగో నేను ఇక్కడ బోధిస్తున్న సార్ గారి నిమిత్తం అలాగే సుబ్బారెడ్డి నిమిత్తం జ్ఞాపకం చేసుకుని నైనా తండ్రి మాకు మరింత వాక్యాన్ని నేర్పిస్తూ సంఘాన్ని అంతా నైనా తండ్రి మేము ఐకమత్యం కలిసిమెలిసి చక్కగా ముందుకు కొనసాగుతూ మీ యొక్క ప్రేమలో నైనా తండ్రి మేమంతా సంపూర్ణంగా అవులా ఉన్నాం. అక్కడి వరకు మేము సంపూర్ణత సంపాదించుకునేంత వరకు మేమంతా కలిసిమెలిసి మీరున్న లోకానికి మేమందరం చేరుకునే భాగ్యాన్ని మాకు అందరినీ ప్రసాదించమని కోరుకుంటున్నాం నైనా తండ్రి.
తెలుసో తెలియకనైనా కానీ ఒకవేళ పొరపాటున ఏమైనా లోపాలు నాయన దొరికి ఉంటే నా నోటి నుండి వాటిని క్షమించమని కోరుకుంటూ ఈ ప్రార్థనను మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్.